బులెటిన్లో ముందుగా 6 బిగ్ బ్రేకింగ్ చూద్దాం. నంబర్ 1, కొత్త సంవత్సరానికి ముందు ఇవాళ ఏపీలో పెన్షన్ల పండగ సందడి కనిపిస్తోంది. పల్నాడు జిల్లా యలమందలో పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం 11:30కి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో కోటప్పకొండకు వెళ్లి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు చంద్రబాబు. ఇక సెకండ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగుతోంది. క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు ఇవాల్టితో ముగుస్తుంది ఆర్డర్. అయితే కేటీఆర్ పిటిషన్పై ధర్మాసనం ఇవాళ విచారణ చేపడుతోంది. ఇక థర్డ్ బ్రేకింగ్, లగచర్ల కేసుకు సంబంధించి లగచర్ల కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జనవరి 2న విచారణకు హాజరు కావాలంటూ బొమ్మరాజ్పేట పోలీసులు ఈ నోటీసులు ఆదేశించారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, గచ్చిబౌలిలోని క్వాక్ పబ్లో డీజే పార్టీలో 8 మంది డ్రగ్స్ తీసుకుని రావడం కలకలం రేకెత్తించింది. జనవరి 20న ఆ పబ్ ప్రారంభం కావాల్సి ఉంది. అంటే ఇంకా స్టార్టే కాలేదు. పార్టీకి వచ్చిన వారు డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నారో ఎవరిచ్చారనే కోణంలో నార్కోటిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, అమెరికా నుంచి చూస్తున్నాం. అమెరికా రచయిత్రి జీన్ క్యారల్ని లైంగికంగా వేధించిన కేసులో ట్రంప్కి ఎదురు దెబ్బ తగిలింది. ఆమెకు ట్రంప్ $5 మిలియన్ చెల్లించాలంటూ గతంలో ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలని న్యూయార్క్లోని మరో కోర్టు సమర్థించింది. ఇది ట్రంప్కి ఎదురు దెబ్బని చెప్పొచ్చు. ఇక సిక్స్త్ అండ్ ఫైనల్ బ్రేకింగ్, సౌత్ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్కి అక్కడి ప్రత్యేక కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన అరెస్ట్కి వారెంట్ జారీ చేసింది. దేశంలో మార్షల్ లా విధిస్తూ డిసెంబర్ 3న ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన్ని అక్కడి పార్లమెంట్ అభిశంసన చేసింది. తాజాగా ఆయన్ని 48 గంటల్లో కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఒక అధ్యక్షుడిగా ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు.